గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా యూరియా కానీ ఇతరత్ర ఎరువుల కొరత కానీ ఎప్పుడూ కనిపించలేదు. మొదటిసారి రాష్ట్రంలో ఏడాదిన్నరగా ఎరువుల కోసం ఈసారి ముఖ్యంగా యూరియా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైందని చెప్పాలి. సరే, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో యూరియా పంపించింది. రాష్ట్రంలో మాత్రం యూరియా కోసం రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈసారే చూసాం. ఎక్కడ చూసినా క్యూలు కట్టారు. ప్రతి రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ సొసైటీల దగ్గర కానీ ఎక్కడ చూసినా కొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇంత స్కేర్సిటీ ఎందుకు వచ్చింది? అసలు ఇది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీయా లేదా కావాలా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేదు? ఏం జరిగింది అసలు? ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రజలకి నిజంగా ఏం కావాలి, దాంట్లో ప్రభుత్వం పాత్ర ఏంటనే దాని మీద దృష్టి సారించి ఉంటే యూరియా సమస్య రాదు. 5 ఏళ్ల పాటు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారుగా నేను 2 సంవత్సరాల 10 నెలల మంత్రిగా ఉన్నాను. ఆ తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పనిచేశారు. అప్పుడెప్పుడు రాని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పటికప్పుడు ప్రతి సీజన్ ముందు కేంద్రంతో మాట్లాడడం, మనకు కావాల్సిన స్టాక్స్ తెప్పించుకోవడం, రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ ప్రకారం ఎంత డిమాండ్ ఉంది, ఎంత యూరియా అవసరం అవుతుందో అక్కడ దాన్ని ప్లేస్ చేయడం, ప్రతి రైతుకి యూరియా సకాలంలో అందేలా చూడడం, మళ్ళీ సొసైటీలోకి కేటాయించడం, వీటన్నిటితో పాటు మార్కెట్ దగ్గర బఫర్ స్టాక్ పెట్టాం. సుమారు 1,00,000 టన్నుల పైగా మార్కెట్ దగ్గర బఫర్ స్టాక్ ఉండేది. దానివల్ల ఏమైందంటే ఈ నల్ల బజార్లన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్స్ని కంట్రోల్ చేయగలిగాం. ఇష్టానుసారంగా రైతుల్ని పీడించే వ్యవస్థలన్నింటినీ కూడా మేము నిలవరించగలిగాం ఆ రోజు. కానీ ఈరోజు ఏమైందంటే అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఇటు బ్లాక్ మార్కెట్ చేసుకునే వాళ్ళకి, డీలర్లకి, కాంప్లెక్స్ ఎరువులతో లింక్ పెట్టి అమ్ముకునే వాళ్ళకి కేటాయింపులు చేయడం, ఆర్బీకే వ్యవస్థను మొత్తానికి నిర్వీర్యం చేసి పడేయడం, సొసైటీలకు కావాల్సినంత స్టాక్ ఇవ్వకపోవడం. కేంద్రం ఇవాళ విడుదల చేసింది చూస్తే సరిపడా విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? నేను చెప్పినట్టు మీరు ఫాలో కాలేదు కాబట్టి కలెక్టర్లో ఇది ఫెయిల్ అయిపోయిందని ఆయన చెప్తాడు. ఈ అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే విచిత్రమైన డైలాగులన్నీ వింటున్నాం ఈ మధ్యన. యూరియా వాడకం పెరిగితే క్యాన్సర్ వస్తుందంట. మరి అయితే యూరియాను రద్దు చేయమన్న లెటర్ రాయండి కేంద్రానికి. అయితే యూరియా మా రాష్ట్రంలో వాడమని చెప్పి రాసేయండి, మొత్తం ప్రకృతి వ్యవసాయమే చేస్తామని. ఇంతకుముందు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పోనీ గత సంవత్సరంతో కలిసి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందని మీకు తెలియలేదా? ఎప్పుడైనా యూరియా వాడకం తగ్గించడం కోసం ఈ రాష్ట్రంలో జరిగిన చర్యలేంటి? ఏదైనా సమస్య వచ్చినప్పటికీ అది ఎవరి మీద తోసేయడం, ఈ ప్రభుత్వ వైఫల్యం కాదన్నట్టుగా మాట్లాడడం, ఇది సమస్య పరిష్కారం చేసే మార్గం కాదు. ఖచ్చితంగా యూరియా పంపిణీలో కానీ, ఎరువులు పురుగు మందుల పంపిణీలో కానీ ఘోర వైఫల్యం ఈ ప్రభుత్వాన్ని. రైతు భరోసా కేంద్రాలని ఎందుకు మూసేశారు? ఎందుకు నిర్వీర్యం చేశారు? గ్రామ గ్రామాన రైతుకి అన్ని అవసరాలు తీర్చే ఆలంబనగా ఉండే విధంగా ఒక వ్యవసాయ ఉద్యోగిని నియమించి, ఒక మండల వ్యవసాయ అధికారో అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్తే వాళ్ళు కూర్చోవడానికి ఒక ప్లేస్ ఉండే స్థితిని కల్పించి 10 మంది రైతులు అక్కడ సర్వీసెస్ తీసుకునే విధానంగా ఒక విధానాన్ని తీసుకొస్తే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, అసలు విదేశీ సంస్థలు కూడా ఇది చాలా గొప్ప విధానం అని పొగిడితే దానికి ఎందుకు తాళాలు వేస్తారు? ఎందుకు ఆ వ్యవస్థ నిర్వీర్యం చేశారు? ఒకటే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం, ఆయనకి పేరు రాకూడదు. ఇవాళ యూరియాలో వైఫల్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చిన వ్యవస్థని మీరు నిర్వీర్యం చేయడం వల్లే జరుగుతోంది. ఇది మీకు చేత కాలేదు. విపరీతమైన బ్లాక్ మార్కెట్, రైతులు ఎప్పుడు లేనిది చెప్పులు పెట్టి లైన్లు కట్టి రాత్రులు పడుకుని జుట్టు పట్టుకునే పరిస్థితి క్రియేట్ చేశారంటే ఇది వైఫల్యం కాదని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు, కానీ ఇది ఘోర వైఫల్యం అని రైతులు అర్థం చేసుకున్నారు. నానో యూరియా వాడాలి, అసలు యూరియా కాదు, నానో యూరియా వాడితే చాలా బాగుంటుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పే పరిస్థితి. అసలు నానో యూరియా గతంలోనే ఫెయిల్ అయిపోయిందని కొన్ని యూనివర్సిటీస్ డిక్లేర్ చేశారు. అలా కాదు, ఓకే మీరు చెప్పినట్టుగా యూరియా అలాట్మెంట్ నెక్స్ట్ సీజన్ ఆపేయండి, నానో యూరియా మాత్రం అందుబాటులో ఉంచుతామని చెప్పి రైతులకు మీరు అనౌన్స్ చేసే దమ్ముందా మీకు? నానో యూరియా మాత్రమే సప్లై చేస్తాం, ఈ యూరియా మంచిది, రెగ్యులర్ యూరియా వద్దు, గ్రాన్యూల్స్ వద్దు అని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఎందుకు తప్పించుకు తిరిగే కార్యక్రమం? లేనిపోని కళ్ళబొల్లి కబుర్లన్నింటినీ కూడా ప్రచారం చేసే వ్యవహారం ఎందుకని అడుగుతున్నాం మేము.
వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మీ ప్రభుత్వ ప్రాధాన్యాలన్నీ కూడా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఇబ్బందులు పెట్టడం, దీని మీద దృష్టి సారించి మీరు చెప్పిందే వేదంలాగా ప్రజలందరూ భావించాలనే ఒక తలకెక్కిపోయిన అధికారం, వీటన్నిటికీ కారణం ఇది. అందుకే నేను చెప్తున్నాను, ఓకే నానో యూరియా మంచిదని చంద్రబాబు గారి సర్కార్ అనుకుంటే రెగ్యులర్ యూరియా మాకు ఇంకా అక్కర్లేదని చెప్పి కేంద్రానికి లెటర్ రాసి ఆపేశాడు. నానో యూరియా మాత్రమే పంచండి, చూద్దాం రైతులు ఏమంటారు మిమ్మల్ని. అలా చేయండి. ఖచ్చితంగా యూరియా స్కేర్సిటీ అనేది, యూరియా కొరత అనేది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి, ముఖ్యంగా ఈ క్రాప్ ను పట్టించుకోకపోవటం, అసలు ఎంత రైతులు యూరియా వినియోగిస్తారనే విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని, కేవలం గత ప్రభుత్వానికి పేరొస్తుందనే ఉద్దేశంతోనే ఉన్న అద్భుతంగా నడుస్తున్న వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే ఈ ప్రయత్నం జరుగుతుందని కనబా స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయసముద్ర హరీష్, సాక్షి.